ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధరణి పోర్టల్ను రద్దు చేసి పోడుదారులకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సత్తుపల్లిలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ వర్గం, టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయి వర్గాలు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకి వేరువేరుగా వినతి పత్రాలను అందించారు. తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా వ్యవసాయదారులకు శాపంగా మారిన, రైతులకు శాపంగా మారినటువంటి ధరణి పోర్టల్ రద్దు చేసి రాష్ట్రంలో మన సత్తుపల్లి నియోజకవర్గంలో వందలాది ఎకరాలు, అదేవిధంగా రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా ధరణి పోర్టల్ ఎక్కలేదు కాబట్టి రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు సత్తుపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క ధరణి పోర్టల్ రద్దు చేయాలని, ₹1,00,000 రుణమాఫీని వెంటనే చేయాలని చెప్పేసి, అదేవిధంగా ధాన్యం కొనుగోళ్లను వెంటనే కొనాలని చెప్పేసి, తాలు పేరుతో, తరుగు పేరుతో, తేమ పేరుతో మరి రైతుల్ని మోసం చేయొద్దని చెప్పి, కొనుగోలు కేంద్రాల యొక్క అక్రమాలను అరికట్టాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. వెంటనే కేసీఆర్ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవాలి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడా కూడా బాగుపడి తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా వ్యవసాయదారులకు శాపంగా మారిన, రైతులకు శాపంగా మారినటువంటి ధరణి పోర్టల్ రద్దు చేసి రాష్ట్రంలో మన సత్తు